అందరికీ నమస్తే అండి. అయోధ్య రామ మందిరం ఇప్పుడు దేశంలో ఏ ఇద్దరు కలుస్తున్నా సరే ఇదే చర్చ. అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించే దేశమంతా బాలరాముడి పేరుతో మారుమోగుతోంది. అయోధ్య అయోధ్య నామస్మరణ చేస్తోంది. ఒక రకంగా ఆ నామాన్ని ఇంజెక్ట్ చేయడంలో బీజేపీ అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సక్సెస్ అయ్యారు. నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే రాముడికి రాజకీయానికి లింకు పెట్టేశారు. సో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ఎన్నికల అస్త్రం రాముడే, అయోధ్య. అందులో ఏమాత్రం మొహమాటం లేదు. బీజేపీ కూడా భారీగా సీట్లు గెలుచుకోబోతోంది, పర్టికులర్గా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో. సరే, ఇంతకీ రాముడికి రాజకీయానికి లింక్ ఏంటి? గతంలో ఏం జరిగింది? అయోధ్య హిస్టరీ ఏంటి? అసలు ఇలా ఉన్న, ఇదిగోండి చూశారు కదా, ఇది బాబ్రీ మసీదు. ఇలా ఉన్న ప్రాంతంలో ఈ రామ మందిరం ఎలా ఏర్పడింది? దీనికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అసలు బాబ్రీ మసీదుకి ముందు అక్కడ ఏముంది? ఈ మొత్తం ఈ గొడవ అంతా సింపుల్గా, నాకు తెలిసినంత వరకు సింపుల్గానే చెప్తా. నేను మరీ డీటెయిల్డ్గా వెళ్తే చాలా అంశాలు చెప్పాలి, ఒక అరగంటకు పైగా స్టోరీ పడుతుంది. కానీ సింపుల్గా ఒక 8 నుంచి 10 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తా. యాక్చువల్లీ ఇక్కడ ఈ గొడవ అంతా కూడా 2.77 ఎకరాలు స్థలం. అక్కడ గతంలో అంటే శ్రీరాముడి జన్మస్థానం అయోధ్య కాబట్టి అక్కడ శ్రీరాముడి కుమారుడైన కుశుడు శ్రీరాముని కోసం, తన తండ్రి కోసం అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడని ఒక పురాణం, ఒక చరిత్ర, హిందువులు చెప్పే చరిత్ర. 1528లో 1728లో పానిపట్టు యుద్ధం జరిగింది. దాని అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ యుద్ధంలో మొఘలులు గెలిచారు. ఆ గెలిచిన ఆనందంలో మొఘల చక్రవర్తి బాబర్ తన సమీపంలో ఉన్న అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేయించి ఆ స్థానంలో మసీదులు నిర్మించేలా ప్రోత్సహించారని ఒక కథ, ఒక చరిత్ర. సో ఆ క్రమంలోనే ఏదైతే ఈ 2.77 ఎకరాల స్థలంలో గతంలో రామ మందిరం ఉండేదని అంటారో, అది నిజమో కాదో ఎవరూ చూడలేదు. సో అలా 1928న ఈ మసీదు నిర్మాణం జరిగింది. ఈ బాబ్రీ మసీదు నిర్మాణం జరిగింది. సో ఈ మసీదు నిర్మాణం జరిగిన తర్వాత కొన్నాళ్ళు, కొన్ని దశాబ్దాల పాటు బాగానే ఉంది. కానీ 1717లో ఏం జరిగిందంటే, ఒక హిందూ రాజు, జై సింగ్ అనే హిందూ రాజు ఏం చేశాడు, మొత్తం ఈ 2.77 ఎకరాల, అంటే అప్పుడు ఆ రాజు అధీనంలో ఉండేది ఆ ల్యాండ్. సో అప్పుడు ఆయన ఈ 2.77 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అక్కడ హిందువుల్ని ఎంకరేజ్ చేశాడు. ఆ మసీద్ అంతా, అది మసీద్ స్థలం కాదు, అది హిందువుల స్థలమే, రాముడి స్థలమే అని చెప్పి మసీద్ కొనుగోలు చేసి అక్కడ పూజలు చేయడానికి ఎలో చేశాడు. అలా ముస్లిమ్స్కి హిందువులకి మధ్య సున్నితమైన భావోద్వేగాలు అప్పటి నుంచే ఉన్నాయి. అలా మొదలై 1850 వచ్చేసరికి ఒక పెద్ద గొడవ జరిగింది. 1850లో హిందూస్కి ముస్లిమ్స్కి ఒక పెద్ద గొడవే జరిగింది. సో ఆ గొడవ జరగడంతో బ్రిటిష్ హయాంలో ఏం చేశారంటే, అప్పుడు బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు దాన్ని విభజించేశారు, 3 పార్టులుగా విభజించేశారు. మసీదు ప్లేస్లో మసీదు ఉంటుంది, పక్కన హిందువుల కోసం ఒక చిన్న కట్టడం లాంటిది నిర్మించి అక్కడ మీరు పూజలు చేసుకోండి, మీరు విగ్రహాలు పెట్టుకోండి అని చెప్పి పూజారుల కోసం వేరేది ఒకటి ఏర్పాటు చేశాడు. తాత్కాలికంగా పరిష్కరించారు. అది ఎవరికి నచ్చలేదు. సో ఈ మొత్తం గొడవకి ఒక 3 వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి ఏమో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, రెండోదేమో విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, మూడోదేమో నిర్మోహి అఖారా, పూజారులు అందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడ్డారు. ఇదేమో విహెచ్పి, ఇదేమో బాబ్రీ మసీదుకి సంబంధించిన అంశం. సో వీళ్ళు ముగ్గురికి మధ్య ఎప్పటికప్పుడు ఆ స్థలం గురించి వివాదము. అక్కడ మసీదు ఉంటుందని వాళ్ళు అంటారు, లేదు శ్రీరాముడు మొదటి నుంచి కూడా శ్రీరాముడి గుడి ఉండేదని వాళ్ళు అంటారు, రామ జన్మభూమి ఇదే అని హిందువులు అంటారు. ఇలా ఎవరి వాదన వాళ్ళకు ఉంది. వీళ్ళ వాదన ఏంటంటే, ఇది ఫస్ట్ నుంచి మసీదు 1528లో మసీదు కట్టారు, అంతకుముందు అక్కడ ఏమీ హిందూ టెంపుల్ లేదు, రాముడి టెంపుల్ లేదు అనేది వీళ్ళ వాదన. వీళ్ళ వాదనేమో అక్కడ రాముడి టెంపుల్ ఉంది, కుశుడు అక్కడ తన తండ్రి కోసం, శ్రీరాముడి కోసం అక్కడ గుడి కట్టించాడు. సో మసీదు కింద
గుడి ఖచ్చితంగా ఉంటుంది, గుడి ఆనవాళ్ళు ఉంటాయి అని చెప్పేది విహెచ్పి వాదన. వీళ్ళు కూడా అదే వాదన. సో అది ఆ స్థలం శ్రీరాముడిది కాబట్టి అక్కడ ఆలయం నిర్మించి మాకు మెయింటెనెన్స్కి ఇచ్చేయండి, మేము మెయింటైన్ చేసుకుంటాం అనేది వీళ్ళ వాదన. ఇలా ఈ 3 భిన్నమైన వాదనలు ఉండగా అలా జరుగుతూ ఉన్నప్పుడు 1949లో అక్కడ మసీదులో రామ్లల్లా విగ్రహాల ప్రతిష్ఠ జరిగింది. ఆ ప్రతిష్ఠ జరిగినప్పుడు గొడవ అయ్యి దాన్ని క్లోజ్ చేశారు, మసీదు మొత్తం క్లోజ్ చేశారు, అది మొత్తం క్లోజ్ అయింది. 1984లో విశ్వ హిందూ పరిషత్ ఒక పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తింది, ఒక పెద్ద ఉద్యమం జరిగింది. అది మసీదు కూలగొట్టేసి అక్కడ రామ మందిరం నిర్మించాలి అని ఆ ఒక్క డిమాండ్తో దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది. సో అప్పుడు 1986లో అలహాబాద్ జిల్లా కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. సో ఆ తీర్పు మతపరమైన అల్లర్లకు కారణమైంది. ఆ తీర్పు ఏంటంటే హిందూస్కు అనుకూలంగా రావడంతో మతపరమైన అల్లర్లకు మళ్ళీ ఊపిరిపోసింది. సో దాంతో బాబ్రీ మసీదు పరిరక్షణ కోసం ఒక ముస్లిమ్స్ అందరూ ఒక అసోసియేషన్గా ఏర్పాటయ్యి వాళ్ళు పోరాటం ఆపలేదు, మొండిగా విహెచ్పి వాళ్ళు ఆపలేదు. అక్కడితో దేశంలో 1986 నుంచి కూడా మతపరమైన అల్లర్లు మళ్ళీ మొదలయ్యాయి, తీవ్ర స్థాయికి వెళ్ళాయి. సో దీన్ని అప్పుడప్పుడే రాజకీయంగా పోసుకుంటున్న బీజేపీ, రాజకీయంగా ఉనికి అందిపుచ్చుకుంటున్న బీజేపీ దీన్ని అందిపుచ్చుకొని 1990లో అద్వానీ గారు రథయాత్ర ప్రారంభించారు, రామ మందిరం నిర్మించాలి అని. రామ మందిర నిర్మాణం కోసం ఆయన రథయాత్ర ప్రారంభించారు. ఈ రథయాత్రను 1990లో బీహార్లో అడ్డుకున్నారు. బీహార్లో అడ్డుకొని అక్కడ మళ్ళీ మతపరమైన గొడవలు అవి ఇవి జరిగాయి. సో ఈ క్రమంలో ఇది జరిగిన తర్వాత 1991లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది, కళ్యాణ్ సింగ్ గారు సీఎం. సో అప్పటికే రకరకాల తీర్పులు, రకరకాల ఒత్తిళ్ళు, అక్కడ జిల్లా కలెక్టర్గా ఎవరు చేయాలన్నా వణుకు, ఎందుకంటే ఎప్పుడు ఏ గొడవ వద్దో తెలియదు, ఎప్పుడు ఎవరు వచ్చి దానిలోకి వెళ్ళి పూజలు చేస్తారో, ఎప్పుడు ఎవరు వెళ్ళి నమాజ్ చేస్తారో తెలియదు. అది అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారిపోయింది. ఆ జిల్లాలో ఏ అధికారి పని చేయాలన్నా సరే వణుకు, ఒత్తిళ్ళు ఇవన్నీ ఉన్నాయి. సో చివరికి కళ్యాణ్ సింగ్ గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంచెం తన అధికారాన్ని మొత్తం వాడుకొని అక్కడ హిందూ భావజాలాన్ని బాగా రెచ్చగొట్టడంలో సక్సెస్ అయ్యి ఒక కరసేవకులు అనే బృందాన్ని ఒకటి అంటే విహెచ్పిలే, అంటే విశ్వ హిందూ పరిషత్ సైనికులే కొంతమంది కరసేవకులుగా ఏర్పడి 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఈ కూల్చివేతకు ఒక 2 రోజుల ముందు ఏంటంటే ర్యాలీలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ అంతా కూడా ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. సో 1992 డిసెంబర్ 6వ తేదీన ఆ ర్యాలీ దాదాపుగా 1,50,000 మంది కరసేవకులు, దాదాపుగా 1,50,000 మంది బాబ్రీ మసీద్ దగ్గరకు చేరుకొని, ఇదిగోండి ఆ కూల్చివేసినప్పటి ఫోటో ఇది, దాదాపుగా 1,50,000 మంది కరసేవకులు ఆ మసీద్ దగ్గరకు వెళ్ళి బాబ్రీ మసీద్ను కూల్చేశారు. ఇది కూల్చివేసినప్పటి ఫోటో. సో అక్కడితో బాబ్రీ మసీద్ కథ అంతమైపోయింది. సో అలా కూల్చినప్పుడు దేశంలో ఎంతైనా హిందూ బలం ఎక్కువ కాబట్టి ముస్లిమ్స్ అంతకంటే ఎక్కువ తిరగబడలేరు. పైగా అక్కడ దాదాపుగా 1,50,000 మంది కరసేవకులుంటే ముస్లిమ్స్ 10,000, 12,000, 15,000 కంటే ఎక్కువ లేరు. సో దాంతో బాబ్రీ మసీదును కూల్చివేతను కల్లారా చూస్తూ మిన్నకుండిపోయారు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే పాకిస్తాను అండ్ బంగ్లాదేశ్లో మతపరమైన అల్లర్లు జరిగాయి. అక్కడ ముస్లిమ్స్ బలం ఎక్కువ కాబట్టి హిందూ కుటుంబాల మీద దాడులు జరిగాయి. హిందూ మహిళలు కనిపిస్తే అత్యాచారాలు, హిందూ పిల్లలు కనిపిస్తే చంపేయడం, హిందువులు బయట ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని ఏదో ఒకటి చేయడం, అలా చాలా దారుణంగా జరిగాయి. ఇక్కడ భారతదేశంలోనేమో ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ప్రాంతాల్లోనేమో ఇది జరిగేసరికి దీనికి ప్రతీకారంగా పాకిస్తాను, బంగ్లాదేశ్లో ఇటువంటి గొడవలు జరిగాయి. దీనికి ప్రూఫ్ ఏంటంటే మీకు లజ్జ అనే ఒక బుక్ ఉంటుంది, చూపిస్తా. ఇదిగోండి ఈ బుక్కు లజ్జ అనే ఒక పుస్తకం ఉంటుంది. తస్లిమా నస్రీన్ ఈ పుస్తక రచయిత. ఆమె బంగ్లాదేశ్లో ముస్లింలు ఎంతకు తెగించారు, ఎన్ని అల్లర్లు జరిగాయి అనేది ఆమె కళ్ళకు కట్టినట్టు రాశారు ఈ పుస్తకంలో. ఈ పుస్తకం నేను దాదాపుగా ఒక 8 ఏళ్ల కిందట చదివినప్పుడు భావోద్వేగం, మనకు తెలియకుండానే కళ్ళమటి నీళ్ళు వస్తాయి. అంటే బంగ్లాదేశ్లో బాబ్రీ మసీద్ కూల్చివేత
తర్వాత బంగ్లాదేశ్లో ముస్లిమ్స్ బరితెగింపు ఏ విధంగా ఉంది, హిందూ కుటుంబాలను ఏ విధంగా హింసించారు అనేది ఒక ముస్లిం మహిళగా ఆమె రాశారు, ఒక నవల రాశారు. అందులో ఒక హిందూ కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా చూపించి ఒక కుటుంబం మానసిక ఆవేదన ఎలా ఉంది, బంగ్లాదేశ్లో ఉన్న హిందూ కుటుంబాలన్నీ కూడా భారతదేశం వచ్చేస్తున్నారు, మేము ఇక్కడ ఉండలేం బాబు అని. కానీ ఒక కుటుంబం ఇది నా మాతృభూమి, బంగ్లాదేశ్ నా మాతృభూమి, నేను ఎందుకు ఈ దేశాన్ని వదిలి వెళ్ళాలి అని చెప్పి దత్తా అనే ఒక కుటుంబం ఏ విధంగా మానసిక సంఘర్షణ పడింది, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచించారు. సో చివరికి వాళ్ళు కూడా ఆ దేశాన్ని వదిలి భారతదేశానికి రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ పరిస్థితుల్లో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అనేది ఈ నవల ముగింపు అన్నమాట. సో ఇది వీలైతే ఈ పుస్తకం తెప్పించుకొని చదవండి. అంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది అనమాట రైటింగ్ అంతా. సో ఈ బుక్ రాసినందుకు గాను ఆమెను దేశ బహిష్కరణ చేశారు. ఈ పుస్తకాన్ని అసలు బ్యాన్ చేశారు. ఈ పుస్తకం రాసిన చాలా తక్కువ వ్యవధిలో 50,000 కాపీలు అమ్ముడిపోయాయంట. సో అందుకు ఆమెను దేశ బహిష్కరణ చేయడం, ఈ పుస్తకాన్ని బ్యాన్ చేయడం, ఆమెను ఒక వివాదాల్లోకి లాగడం అన్నీ జరిగాయి. అన్నీ జరిగినా ఆ పుస్తకం ఇప్పటికీ కూడా చాలామంది చదువుతారు. వీలైతే అది చదవండి, ఆ లజ్జ అనే పుస్తకం. అంటే ఆ పుస్తకం ఎందుకంటే మన భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఇక్కడ ముస్లిమ్స్కి బలం లేదు కాబట్టి పాకిస్తాను, బంగ్లాదేశ్ దేశాల్లో వాళ్ళు ఏ విధంగా చేశారనేది ఆ పుస్తకంలో ఉంటుంది. సో అలా బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత ఇంకా నెక్స్ట్ ఏంటి, 2003లో పురావస్తు శాఖ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, ముస్లిమ్స్ కోర్టుకు వెళ్ళారు, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు అక్కడ శ్రీరాముని మందిరం నిర్మించాలి అని. సో అప్పుడు 2003లో పురావస్తు శాఖ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటంటే బాబ్రీ మసీదు కింద, బాబ్రీ మసీదు శిథిలాల కింద ఒక ఆలయం ఉండేది, ఒక హిందూ దేవాలయం అయితే ఉండేది అనేది ఒక రిపోర్ట్ సారాంశం. అది ఖచ్చితంగా రామ మందిరమే, రాముడి విగ్రహమే అని వాళ్ళు చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ఒక ఆలయం అయితే ఉండేదన్నారు. సో దీంతో మొదటి నుంచి హిందువుల వాదన ఏదైతే ఉందో ఆ హిందువుల వాదనకు బలం చేకూరింది. సో అలా ఈ కోర్టులకు వెళ్ళేసరికి చివరికి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, అంటే డేట్ నాకు గుర్తులేదు, ఒక్క నిమిషం, హైకోర్టు ఇచ్చిన తీర్పు డేట్ గుర్తులేదు చూస్తున్నా. సో చివరికి అది కోర్టులోకి వెళ్ళి 2011 మే 9వ తేదీన ఆ వివాదాస్పద స్థలాన్ని 3 భాగాలుగా చేయమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఆ తీర్పు మీద. అదేంటి 3 భాగాలు చేయడం, మళ్ళీ దానికి తన్నుకు చేస్తారా, అది పరిష్కారం కాదు అని సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చి సుదీర్ఘ విచారం తర్వాత 2019 నవంబర్ 9వ తేదీన వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం నిమిత్తం ఒక ట్రస్టుకు కేటాయించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే మరో చోట 5 ఎకరాల భూమి ఇవ్వాలని కూడా వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వం భూమి ఇవ్వాలని ఆదేశించింది. అలా ఈ వివాదాన్ని సుప్రీంకోర్టు ముగించిందనమాట. అలా 2020 సో ఆ తీర్పుతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అంత ద్వారాలు తెరుచుకున్నాయి. దాంతో 2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం దాదాపుగా 1800 కోట్ల అంచనాలతో పనులు మొదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారు. సో ఈ 4 ఏళ్ళు నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఈ రూపానికి వచ్చింది. యాక్చువల్లీ పనులు అయితే పూర్తవ్వాల, బయట పూర్తయింది కానీ, బయట చూడడానికి పూర్తయింది కానీ లోపల ఇంటీరియర్ అయితే ఇంకా పూర్తవ్వలేదు. దాదాపుగా ఒక 60% పనులే జరిగాయంట. ఇంకా 40% ఇంటీరియర్ ఇంటర్నల్గా పనులు చాలా చేయాల్సి ఉందంట. అయినా సరే ఎన్నికలకి ఇది ప్రధానమైన ఎన్నికల అస్త్రం కాబట్టి బీజేపీ దీన్ని వదులుకోదు కాబట్టి దీన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు వరకు 900 కోట్లు ఖర్చు పెట్టారు. దీనిలో ఉన్న బాలరాముడి విగ్రహం ఉందో చూసారా, అది సుమారుగా 150 నుంచి 175 కిలోల బరువు ఉంటుందంట, రాతి శిల్పం. సో అది అయోధ్య రామ మందిరానికి సంబంధించి సింపుల్గా జరిగిన కదా, చాలా సింపుల్గా చెప్పాను. థ్యాంక్ యూ.